నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముదునూరులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీలు. తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని విజిట్ చేసిన ఐజీ అశోక్ కుమార్. ఉంగుటూరులో జాతీయ రహదారిపై చేపల్లోడు లారీ ఆటో బోల్తా, 9 మందికి గాయాలు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ అవగాహన సదస్సు. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలయ్యాక అభివృద్ధి ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండలం ముదునూరులో శుక్రవారం సాయంత్రం తొలి కార్యక్రమంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుతగా గ్రామంలో కొత్త ప్రభుత్వం వచ్చాక 100 రోజులలోపు మంజూరు చేసిన పనులన్నింటినీ శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. గ్రామ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్డు, పీహెచ్సీ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ, మండలంలోని కూటమి పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోనే కూటమి ప్రభుత్వం 100 రోజుల ఫంక్షన్ను ఇది మంచి ప్రభుత్వం సభ జరిగింది. సభకు గ్రామ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీలు మాట్లాడుతూ తమది చేతల ప్రభుత్వం అన్నారు. అందుకు ఉదాహరణ 100 రోజుల్లోనే ఈ గ్రామంలో అభివృద్ధి చేసి చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్, జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుతీకపాడు బాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, కూటమి నాయకులు బోరాడ శ్రీను, పాలూరి వెంకటేశ్వరరావు, పశువులేటి అమ్మిరాజు, బుద్దాని బాబులు, బుద్దా నారాయణ, కొనకళ్ళ హరినాథ్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా అన్ని పల్లెటూరుని శూన్యం చేసి, సర్పంచ్ని ఇంట్లో కూర్చోబెట్టి, ఎంపీటీసీని పని లేకుండా చేసి, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక ప్యారలల్గా ఒక వ్యవస్థను నడిపి, ఇంకా రాజకీయ నాయకులు అనేవాళ్ళు లేరు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుద్ది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా ఏ రోడ్డు వేయకుండా, కనీసం ఒక రోడ్డు గొయ్యి పడితే పోడ్చలేని అసమర్థమైన ప్రభుత్వం 5 సంవత్సరాలు మనం చూసాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ప్రజల్లో ఉండండి, మేము ప్రజల్లో ఉంటాం. ప్రజల్లో మనల్ని నమ్మి ఓటేశారు, బోల్డ్ మెజార్టీతో నెగ్గించారు అంటే మరింత బాధ్యతగా ఉండండి సుమా. అంతే తప్ప నిర్లక్ష్యంగా చేస్తే వాళ్ళకంటే దారుణమైన ఓటమి చూడవలసి వస్తుందని చెప్పి అందరికీ హెచ్చరించడం చేసింది. నేను గెలిచిన మొదటి రోజు నుంచే ఏ రకంగా అభివృద్ధి చేయాలి, దానికి నిధుల్ని ఎన్ఆర్జీఎస్ నుంచి మనం తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఇవాళ ఆయన అప్పుడే 2 సార్లు మరి ఆర్థిక సంఘ నిధుల్ని 2 సార్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ 3 నెలల్లో. మరి గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు ఈ నిధులు ఇచ్చారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాగానే మెగా డిఎస్సితో 16,437 పోస్టుల్ని ఆయన భర్తీ చేయడం, ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. పెన్షన్ 7,000 రూపాయలు మొదటి నెలలో ఇచ్చి, మరి 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు మరి ప్రతి నెల ఫస్ట్ తారీఖుల్లో ఇంటికాడ అందజేసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అంతేకాకుండా 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగ గ్యారంటీ లేదు, వాళ్ళందరికీ ఈఎంఐలు కట్టవలసి ఉంటుంది. వాళ్ళకు కూడా జీతాలు లేక ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రతి నెల ఫస్ట్ తారీఖు డబ్బు పట్టుకెళ్ళి ఈ 3 నెలల నుంచి ఎంతో ఆనందం మనం చూస్తాం. ఏదైతే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ₹1 వేసి ఇంటికి కతిమా డబ్బులు రాని వారందరికీ 1731 మందికి కాన్స్టిట్యున్సీలో ₹1,80,000 రద్దు కలగబోతూ ఉంది.
ప్రతి ఇంటికి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ డబ్బులు ఇవాళ మీకు అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా సరే మనం ఆ రోజు మాట ఇచ్చాం, నమ్మి ఓట్లేశారు. ఈ రోజు మనం ఆదుకోవాలని ఆలోచించండి ప్రభుత్వం, అవునా కాదు మీరు ఆలోచించండి. దీని ఏమంటారు? ఇది మంచి ప్రభుత్వం కాదు ఏమంటారు? ఇదని హామీలు కాదు, ఎలక్షన్లో మీకు చెప్పలేదు. ఇవాళ క్రికెట్ స్టేడియంకి ప్రజల సహకారంతో క్రికెట్ స్టేడియం తాడేపూడిలో నిర్మించబోతా ఉన్నాం. ఒక అంతర్జాతీయ గ్రీన్ ఎయిర్పోర్ట్ని ఇక్కడ తాడేపూడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మన రామ్మోహన్ నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక పేదలకు కానీ పెద్దలకు కానీ ఉద్యోగాలు రావాలి. రైతు పండించిన ధాన్యాన్ని ఎక్కడికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ని పందికొక్కలాగా మేసినటువంటి మంత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మొత్తానికి ఏమీ లేకుండా 41 కోట్లు అప్పు చేసినప్పుడు నారాయణ మనోహర్ గారికి అది అప్పు చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఏదో రకంగా మనం ఈ డబ్బులు అప్పు తీర్చాలని చెప్పి అన్ని చోట్ల కూడా కోటా పోయిన విదేశాలకు వెళ్లకుండా అన్ని పోర్టులు టైట్ చేసి మళ్ళీ ఇక్కడ రీసైక్లింగ్ జరగకుండా చూసే బాధ్యతను నెత్తిన పెట్టారు. ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ నిలుపుకోవాలంటే కొంత నిలదొక్కుకోవలసిన అవసరం ఉన్నా మరి పొస్తే మాట ఇచ్చిన పెన్షన్లు మరి 3,000 నుంచి 4,000 పెంచి మార్చిలో హామీ ఇచ్చాం కాబట్టి ఆ మూడు నెలలు కలిపి 7,000 మొదటి నెలలో ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి విజయవాడలో వరద వచ్చి ప్రజలందరూ ఇక్కట్లో ఉంటే రేయింబౌళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం అంతా కూడా అక్కడే ఉండి సేవలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి నేను వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి 6 కోట్ల రూపాయలు సాయం అందించిన ఘనపాటి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు, మరి అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు, రైల్వే జోన్కి అలాగే వివిధ మరి ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు మరి శాంక్షన్ చేయించి స్టీల్ ప్లాంట్కి కూడా 400 కోట్ల రూపాయలు సర్దిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మోడీ గారి సాయంతో జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైతే గ్యాస్ బండ్ల పథకం ఉందో ఆ పథకాన్ని మరి రేపు దీపావళి రోజున అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకి మనం వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మరి జనవరి లోపు ఆ పథకం కూడా అమలు జరుగుతుంది. సోదరిమణులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు నిలదొక్కుకోవాలంటే మరి ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకోవాలి. ఆ ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకున్నప్పుడే మనం అందరం కూడా బాగుంటాం. నా మిత్రుడు శాసనసభ్యుడు ఆ 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వేగంగా మరి నిర్మాణానికి ఆయన కృషి చేయడం జరిగింది. 100 రోజుల్లో ఈ ముదునూరు గ్రామానికి 25 లక్షల రూపాయలు నిధులు రావడం అన్నది చూసుకో. 5 ఏళ్ళు 20 లక్షలు తేలేదు, 100 రోజుల్లో 25 లక్షలు వచ్చింది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న మోడీ గారి సహకారంతో ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తూ ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఆగిపోయి 5 ఏళ్ళు ఒక స్టెప్లో పడడానికి మరి ఈ ప్రభుత్వానికి సెంట్రల్ భారత ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించడం, అలాగే అమరావతిలో 15,000 కోట్లు, అలాగే రాష్ట్రంలో 2 అభివృద్ధి క్యాడర్ చేయడానికి 5,000 కోట్లు, అలాగే మరి ఎన్హెచ్ రోడ్ల అభివృద్ధికి భారత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100 రోజుల్లోనే ఇంచుమించు 5,000 కిలోమీటర్లకి పర్మిషన్ ఇవ్వటం, అలాగే మరి ప్రాజెక్టులు పథకాలు ఈ రకంగా ఈ 5 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ఎన్నో రకాల మరి ఎక్కడెక్కడ నిధులు ఎలాగున్నాయని ఆలోచించి ప్రతి 1వ తారీఖు కూడా ఎక్కడ ఆర్థికమైన ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలా మరి బీజేపీ సహకారంతో ఎన్నో కార్యక్రమం చేయడానికి ఎంతో గొప్ప ప్రయోగాలు ఈ రాష్ట్రానికి జరిగే విధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఇది. మరి ప్రజలకి
ఇంత చాలా మంది చెప్పారు చాలా విషయాలు. ఎందుకంటే అభివృద్ధే కాదు, ఉపాధి, యువతకి ఉపాధి కల్పించి జీవితంలో ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా పరిశీలన. మన ముదునూరు గ్రామం వచ్చేటప్పటికి ఏదైనా సరే ఫస్ట్ ముదునూరు గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది. శంకుస్థాపనలైనా ఓపెనింగ్లైనా ఏదైనా సరే అది వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఇచ్చినా లేకపోతే మేము ఇచ్చినా మిగిలిన వచ్చినా సరే ప్రతిదీ కూడా మన ముదునూరు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం అది. కాబట్టి ఇదే విధంగా మనం ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకెళ్తూ మరింత గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు రోడ్డు ఓపెనింగ్ చేయటం జరిగిందండి. దానికి తప్పనిసరిగా సీసీ రోడ్డు కూడా మన శాసనసభ్యుల వారు ఇస్తే కనుక చక్కగా ఆ రోడ్డు కూడా పూర్తయి పిల్లలందరూ కూడా చక్కగా స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే మేమంటూ అంతవరకు చేయగలిగాము, మీరిచ్చిన నిధులతో మిగిలిన పని కూడా పూర్తవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీస్తాం. ఇక్కడ మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం, వాటితో పాటుగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి వాటిలో ముందుకు వెళ్ళింది అనేది తెలియచేయడం కోసం ముందుగా మనం ముదునూరు గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టం. తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం లా అండ్ ఆర్డర్, సీసీ కెమెరాలు, డ్రగ్స్ తదితర పార్ట్స్పై టీసీసీ న్యూస్కి సమగ్రంగా తెలియజేశారు. ఆయనతో పాటు ఎస్పీ అద్నాన్ నయీం, డిఎస్పీ డిఎన్ఆర్ విఎస్ఎన్ మూర్తి, టౌన్ రూరల్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషను యూజ్ మీద చాలా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 నెలలుగా గంజాయి గురించి పోలీసు వారు ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకోవడం, దానివల్ల కూడా కొంత గంజాయి కంట్రోల్లోకి వస్తూ ఉంది, అదుపులోకి వస్తూ ఉంది. ముఖ్యంగా లోకల్గా ఎవరు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, లోకల్గా ఎవరు వెళ్ళి గంజాయి తీసుకొస్తున్నారు, లోకల్గా ఎవరు వాడుతున్నారు, దాని మీద ఇక్కడ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అవసరమైతే వీళ్ళందరి మీద ఎవరైతే నేరస్తులు రిపీటెడ్గా ఈ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, అమ్ముతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే సిబ్బందికి కూడా ఈ కేసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇది స్పెషలైజ్డ్ యాక్ట్ కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్, వీళ్ళ సిబ్బంది కూడా అందరికీ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, శాంపులింగ్ ఎలా చేయాలి, అంటే ప్రొసీజర్ సెర్చ్ అంటే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మేము సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దట్ ఇన్వెస్టిగేషన్లో తప్పులు జరిగి ముద్దాయిలు ఎవరు శిక్ష పడకుండా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చూస్తున్నాం. తర్వాత ఈ సైబర్ క్రైమ్ కూడా మనకు చూస్తుంటే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు, ఎస్పెషల్లీ గ్రామాల్లో నివసించే ప్రజలు, పట్టణాల్లో నివసించే ప్రజలు అవేర్నెస్ లేక ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు భయపడిపోయేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి, తర్వాత కొంతమందిని ఒక 100 వీడియో కాల్స్ పంపించేసి వాళ్ళకి కొన్ని రికార్డ్ చేసేసి ఆ 100 వీడియో కాల్స్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకోసారి డిజిటల్ అరెస్ట్ అంటే అతను ఒక పోలీస్ స్టేషన్ మాదిరి అతని ఆధార్ నంబరు, పాస్పోర్ట్ నెంబర్ కొనుక్కొని వీడియో కాల్స్ చేసి ఒక పోలీస్ స్టేషన్లో మాదిరి ఒక స్టూడియో సెట్టింగ్ వేసుకుని ఆ విక్టిమ్ని బెదిరించి నేను అరెస్ట్ చేస్తామని బెదిరించి అతని దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసెస్ కూడా చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కేసెస్, సైబర్ క్రైమ్స్ కేసెస్ చాలామంది ప్రజలు డబ్బులు కోల్పోతున్నారు. దీని మీద అవేర్నెస్ అవసరము. అంతేకాకుండా సైబర్ క్రైమ్స్లో గోల్డెన్ అవర్ వచ్చేసి మనకు 3 to 4 అవర్స్లో ఎవరైనా బాధితులు డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కూడా వారు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళుతున్న కంటైనర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ఏలూరు రూరల్ మండలం పత్తికొల్లంక నుండి చేపల లోడు కంటైనర్ ఉంగుటూరులోని ఐస్ ఫ్యాక్టరీ వద్దకు బయలుదేరింది. ఉంగుటూరు సమీపానికి వచ్చేటప్పటికి చేపల కంటైనర్ ముందుకు వెళుతున్న ఆటోను ఒక్కసారిగా కుడివైపుకు తిప్పడంతో వెనక నుండి వేగంగా వస్తున్న కంటైనర్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దాంతో కంటైనర్ ఆటోను ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఆటో ట్రక్కు కూడా డివైడర్పై బోల్తా పడింది.
ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన వారందరూ నాచుకుంట శివారు గ్రామం కొత్తగూడానికి చెందినవారు. వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్పై పంపించారు. నిడమర్రు సిఐ మోగంటి వెంకట సుభాష్, ఎస్ఐ సూర్యభగవాన్ సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక కడకట్టలోని కోడే వెంకటరావు మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించారు. తొలుతగా ఆ పాఠశాల విద్యార్థులతో కలిసి మున్సిపల్ కమిషనర్ సైకిల్ ర్యాలీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛత గురించి ప్లెక్కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ చేసి స్వచ్ఛత ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, 31వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, శ్రీమన్నారాయణ, వెంకటేశ్వరరావు, శానిటరీ సిబ్బంది, వర్కర్స్, మెఫ్మా ఆర్పి కీర్తన, హైస్కూల్ ఉపాధ్యాయులు ఎల్ రాజు, స్వచ్ఛతా హీ సేవ టీం మెంబర్స్ వసంతవాడ జోగేంద్ర కుమార్, గోవాడ శ్రీనివాస్, ఎన్ రజని, మంగరాజు, అనూష, దివ్య, హైస్కూల్ హెచ్ఎం కె తబిత, హైస్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు 4వ రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కోడే వెంకటరావు హై స్కూల్ పిల్లలతో ఒక ర్యాలీ, వాళ్ళతో స్వచ్ఛతా కార్యక్రమం, వాళ్ళతో కూడా మా సిబ్బంది కూడా పాల్గొని ఈరోజు కార్యక్రమంలో వాళ్ళకి స్వచ్ఛత మీద అవగాహన కల్పించడానికి అని చెప్పేసి వాళ్ళతో ఒక ర్యాలీ, ఒక ప్లెడ్జ్ చేపడుతున్నామండి. ఈ స్కూల్ హెచ్ఎంలు, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ మాతో పాటు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మేము గ్రౌండ్కి వెళ్ళాక అక్కడ ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ప్లస్ స్లోగన్స్ పాడుకుంటూ ఈ స్వచ్ఛత కోసం అవగాహన కోసం వాళ్ళకి ఆవశ్యకత కోసం చెప్పడం జరుగుతుందండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం మనం ఈరోజు స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ స్వభావ్, స్వచ్ఛ సంస్కార్ అనే నినాదంతో ఈరోజు స్కూల్ పిల్లలతో అందరితో ర్యాలీ కండక్ట్ చేసి కోడే వెంకటరావు స్కూల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ప్రజలందరూ పాల్గొంటేనే ఏదైనా సరే స్వచ్ఛ భారత్ ఏర్పడుతుంది. ఆ విధంగా స్వచ్ఛ తాడేపల్లిగూడెన్ని మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. మరి ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడైనా చెత్త లేకుండా, ఎక్కడ కూడా అశుభ్రతంగా లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల, శుభ్రపరచడం వల్ల స్థానిక ప్రజలకు, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి సదుద్దేశం కలిగి, అంతేకాదు భవిష్యత్తులో లైఫ్ స్టైల్ ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఎన్నికల వరకే పార్టీలని, అనంతరం ప్రజా సమస్యలే పరిష్కారంగా పనిచేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలే ప్రధానంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే తగు ఫలితాలు సాధించగలమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, ఎంపీడీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సునీల్ కుమార్, వైస్ ఎంపీపీ రంగబాబు, సూర్పాండ్ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అది మీ అందరూ చేసి నేను చెప్పక్కర్లా. ఒక సర్పంచ్కి అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు లేవు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు లేవు, బీసీ కార్పొరేషన్ డబ్బులు లేవు, పంచాయతీకి రావాల్సిన డబ్బులు లేవు, నిధులు లేవు. అలాంటి పరిస్థితుల్లో పంచాయతీకి అటెండెంట్ డబ్బులు ఇవ్వడానికి కానీ, లేకపోతే కరెంటు బిల్లులు కట్టడానికి కానీ, కనీసం సిల్క్ తీయడానికి కానీ డబ్బు లేని పరిస్థితుల్లో పంచాయతీలు నేను పాదయాత్ర దాదాపుగా 600 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఒక్కొక్క చోట అయితే అసలు ముక్కు మూసుకుని మనం నడవలసిన పరిస్థితి. అలాంటి చోట చాలా మంది కాపురాలు ఉంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకుని జగనన్న కాలనీ కట్టుకున్నారో కనీస సౌకర్యాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనపడుతూ ఉంది.
ఎక్కడో ఊరు దూరంగా సంబంధం లేని ప్లేసుల్లో తీసుకెళ్లి పెంటపాడలో తీసుకెళ్లి జగన్నాథపురంలో సైకిల్ ఇచ్చారు. అంటే అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నాను మీకు ఎంత అసహ్యమైన అడ్మినిస్ట్రేషన్ అంటే, మేము స్థలం ఇస్తున్నాం కాబట్టి 50 కిలోమీటర్లు వెళ్ళండి, 10 కిలోమీటర్లు వెళ్ళండి అనే విధంగా. ఏ పల్లెటూరుకి వెళ్ళడానికి కనీస సౌకర్యాలు రోడ్లు కానీ ఏరేసుకోవాలని పరిస్థితి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 3 నెలల కాలంలో మరి ఎన్ఆర్జీసీ నిధుల విడుదలలో కానీ, ఆర్థిక సంఘ నిధులు 2వ సార్లు విడుదల చేయడంలో కానీ, ప్రతి పంచాయతీని ఊపిరి పీల్చుకునే విధంగా మనం ప్రయత్నం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం మీరు ఏ పార్టీలో గెలిచినా ప్రజా సేవకులుగా ఉండాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు గెలిచిన తర్వాత నాకైతే పార్టీలకి సంబంధం లేకుండా పనిచేయాలనే ఉద్దేశంతో ఏ గ్రామానికి అవసరం, ఏ గ్రామానికి మంచినీరు కావాలి, ఏ గ్రామానికి డ్రైన్ కావాలి, ఏ గ్రామానికి రోడ్డు వ్యవస్థ లేదు అనేది నాకు అంతా మైండ్ లో ఉంది. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ గా ఒకేసారి మీరు వచ్చి 2 నెలలు 3 నెలలు మొత్తం కాన్స్టిట్యూషన్ నేను బాగా చేస్తాకి మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం మన దగ్గర ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాలి, ఎన్ఆర్జీఎస్ నిధుల మీద ఆధారపడిన విలేజెస్ అన్ని కూడా, ఆర్థిక సంఘ నిధుల మీద ఆధారపడిన విలేజెస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వారు మంజూరు చేయించడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని మన విలేజ్ కోసం మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా కష్టపడితేనే 5 సంవత్సరాలు మనం నష్టపోయింది మళ్ళీ తిరిగి తీసుకొచ్చే విధంగా మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కూడా సహకరించండి. మరి అన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వస్తాయి, నరేగా కూడా కొంత మ్యాచింగ్ గైడ్ కావాల్సి ఉంటుంది. కావాల్సిన ప్రజా సహకారాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంటే ఏదైతే మనం పని చేయాలని నన్ను గెలిపించారో ఆ పని చేసి చూపిస్తానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. నా డబ్బులు ఏదైనా సమస్య లేదు. ఖచ్చితంగా రాబోయే 1 సంవత్సరం లోపే మన అన్ని ఎర్రగాలు గడిని పూడ్చి బాధ్యత కూడా మనం తీసుకోవాలి. మనం కూడా ఈ ఎర్రగాలు ముంపుని ఆపడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాం, అన్ని రోడ్లు వేయడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాం, అన్ని ఊళ్ళకి మంచినిచ్చి కార్యక్రమం చేపడతాం. అప్పుడు మనం ఫుల్ఫిల్ గా కొంతవరకు సక్సెస్ అవుతాం. తర్వాత ఆరోగ్యం. ఈ కాన్స్టిట్యున్సీ మొదటి వర్షం నిలబెట్టేందుకు మీ అందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు మండలంగా వస్తుంటే మీకు అందరికీ తెలుసు, అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వారు దాన్ని ఇక్కడ స్థాపించడం, అప్పటి నుంచి వచ్చిన అన్ని పార్టీలు కూడా మండల వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి. మండలి అంటే గ్రామాలు అనేది గ్యాప్ రాకూడదు. అంటే కేవలం ఒక ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళు మాత్రమే కాకుండా గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి సర్పంచ్ కి కూడా ప్రతి 90 రోజులకి అందరు ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి? ఆ గ్రామంలో సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఆ యొక్క సమస్యలు ఏ విధంగా సాల్వ్ చేయాలో పరిష్కారం చేస్తారు. దానికి విట్నెస్ గా మేమంతా ఉంటాం. ఇక్కడ శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మేమందరూ ఉంటాం. మీకు ఏమి కావాలో మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మీకు రావట్లేదు అనే విధంగా మీరు తెలుసుకుంటే మనం ఈ వ్యవస్థని చాలా సక్సెస్ఫుల్ గా చేయడానికి చక్కటి మంచి అవకాశం ఉంటుంది. మరి నేను వెళ్ళిన చోట ప్రతి చోట చెబుతున్నాను, ఎంపీ గారు మీరు ఈ శాఖలు ఎవరైతే ఇస్తున్నారో ఆ రిపోర్ట్లు ఒక 4 రోజులు ముందుగా తీసుకుని అందరికీ పంపండి. ఎంపీటీసీలకి సర్పంచ్కి పంపండి. ఈ 3 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ వారు ఏదైతే చెప్పాలనుకున్నారో, అలాగే ఇప్పుడు విద్యాశాఖ ఉంది, విద్యాశాఖలో ఉండేటువంటి ఇష్యూస్, హౌసింగ్ ఉంది, హౌసింగ్ శాఖలో ఎన్ని శాంక్షన్ అయింది, ఎన్ని శాంక్షన్ చేయలేదు, 19 ముందు ఎన్ని శాంక్షన్ అవ్వలేదు, ఏవైతే ఎవరి రిపోర్టు అందరికీ తెలియపరిస్తే ఏ గ్రామంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అని పూర్తిగా అవగాహన ఈ విధంగా తెలుసుకుంటే వారు కూడా బాగా చక్కగా యాక్టివ్ గా ఉంటారు. మరి మేము కూడా దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభలోను శాసన మండలిలోను మాట్లాడి ఈ మండల వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో, ఆర్థికంగా ఎంత పరిపృప్తి రావాలో పూర్తిగా సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు పిలుపు మేరకు ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని శుక్రవారం భీముడల్లో జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టబోయే పథకాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో భీముడలో ఎంపీడీఓ పద్మావతీదేవి, టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, కో కన్వీనర్ వెజ్జు ధర్మారావులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి భీమడోలు గ్రామంలో, భీమడోలు మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి భీమడోలు గ్రామంలో ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, మరి అదే కాకుండా స్థానిక ఎంపీడీఓ గారు కానీ, అలాగే మరి కన్సల్ట్ ఈ గ్రామ యొక్క సెక్రటరీగా ఈఓ కానీ, అలాగే సెక్రటరీకి సంబంధించిన సిబ్బంది కానీ, వాళ్ళంతా కూడా ఈ 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడమే కాకుండా రాష్ట్రాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ పథకాల అమలు లేట్ అవుతుందన్న వాస్తవాన్ని వాళ్ళందరికీ కూడా చెప్పడమే కాకుండా మనం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవటం వల్ల పోలవరానికి కానీ, అలాగే అమరావతికి కానీ, రైల్వేస్కి కానీ, లేదా ఇండస్ట్రియల్ కారిడార్స్కి కానీ, రోడ్లకు కానీ వేల కోట్ల రూపాయలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేమంతా కూడా మరి మా 3 పార్టీల నాయకులు, ఎన్డీఏ నాయకులు, అలాగే ఎంపీడీఓ గారు, ఈఓపీఆర్డీ గారు, గ్రామ ఈఓ, సెక్రటేరియట్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ కార్యక్రమంగా 100 రోజుల కార్యక్రమం ఇచ్చి ప్రజలందరికీ కూడా ఇలాంటి వాస్తవాలన్నీ కూడా చెప్పమని ఇచ్చిందో ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో కూడా మా ప్రభుత్వ అధికారులతో పాటు, ప్రభుత్వ సిబ్బందితో పాటు మా 3 పార్టీల నాయకులు కూడా ఉండి ప్రజలందరికీ కూడా వివరాలు తెలియజెప్తామని 100 రోజుల ఎన్డీఏ పరిపాలన గురించి అందరికీ కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగా చేసే కార్యక్రమం కాబట్టి దీనికి వచ్చిన మా మీడియా సోదరులందరికీ కూడా అందరికీ కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజెప్పాలని మనం పూర్తిగా కోరుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని వార్తలు రావడం బాధాకరమని భీముడోలు బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ అన్నారు. శుక్రవారం భీముడోలు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిని తక్షణం శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు మత్తి శ్రీనివాస్ శాస్త్రి, సత్తి సునీల్ రాణి, బి మూర్తి తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అపచారం అంతా ఇంత కాదు. ఇది గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారులో జంతువు కొవ్వులు అలాగే వాడకూడని వస్తువులు వాడారని ఇవాళ సెంట్రల్ ల్యాబ్ రిపోర్ట్లో రావడం చాలా బాధాకరం. ఈ దేవుడి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు.
ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనేది జిఐ ఉంది, మనకి గ్లోబల్ ఇండెక్స్ అంటే గుర్తింపు కూడా వచ్చింది. అలాంటి మహా పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఇటువంటి కక్కుర్తికి లోనయ్యి ఎవరైతే కమిషన్లు ఎక్కువ ఇస్తారో తక్కువ ధరకు కొంటారో వాళ్ళకి ఈ దేవాలయంలో ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ మూకమ్మడిగా దేవుని యొక్క ప్రసాదంలో వినియోగించేటటువంటి పదార్థాలని అనర్హులకి అలాగే నాణ్యత లేని వ్యక్తులకు అప్పచెప్పటం, ఎవరైతే ఈ అపచారానికి ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా భగవంతుడు క్షమాపణ చెప్పి ప్రభుత్వం ముందు లొంగిపోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుప్రసిద్ధ వరల్డ్ వైడ్ నంబర్ 1 వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు ఎంత ఫేమస్, ఇండియా కాదు ఫారెన్ కంట్రీలో కూడా వెళ్తే ప్రసాదం ఎక్కడ నుంచి. అసలు ఒక వ్యవస్థ పెట్టి ఆ నూనె మారుతాం, ఆ నెయ్యి మారుతానేంటి, ఆ నెయ్యి 320 రూపాయలకే కొంటారా, లేకపోతే అది చెత్త ఆయిల్ కొంటారా, పీస్ ఆయిల్ పెడుతున్నారేంటి, అసలు ఆ గడ్డి ఆయిల్ పెడుతున్నారేంటి, అసలు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది జనాల్లోకి. ఇప్పుడు బయటపడిన దాని మీద వాళ్ళ మీద శిక్ష చేసుకొని కంపల్సరీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కంపల్సరీ వాళ్ళ మీద కఠిన శిక్ష కట్టాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ తరఫు నుంచి. ఎవరెవరైతే బోర్డు మెంబర్ ఉన్నారో ఎవరెవరైతే అధికారి ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఆ టైంలో వాళ్ళందరూ శిక్ష పడాలి. శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నదానం సందర్భంగా దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, నాయుడు బాలాజీ, కర్రి జయప్రకాష్, రుద్ర విజయ్, శుక్ర ధనబాబు, విజయ్ తదితరులు భక్తులకు సేవలందించారు. బయట ఖాళీ స్థలంలో ఇవ్వాలని బలుసులమ్మ దేవాలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మహా అన్న సమారాధన జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన గ్రామ దేవతను మనం మరి ఏ రకంగా అయితే ఆవిడ పూజించుకుని నిత్య పూజా విధానంలో తీసుకొచ్చామో మరి ఆ రోజు జాతర ఎంతో రంగరంగ వైభవంగా ఘనంగా ఈ తాడేపల్లి పట్టణ ప్రజలు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి జాతర చేసి అమ్మవారికి ఒక శాంతి రూపం ఇచ్చి అమ్మవారిని పెట్టిన ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్న దానికి అనుగుణంగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిత్యం దీప నైవేద్యాలతో అమ్మవారి చక్కటి పూజలతో వివిధ రకాల వామాలు వ్రతాలు కుంకుమ పూజలతో అమ్మవారిని నిత్యం పూజిస్తూ శ్రీచక్రం ప్రతిష్ఠించి మరి ఎంతో ఘనంగా అమ్మవారి కార్యక్రమం చేస్తున్న భక్తి జనానికి కమిటీ వారికి మరి ఈ శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం కూడా మహా అన్న సమారాధన కింద వేలాది మంది భక్తులకి అన్నదానం చేయటం ఇచ్చే దానంతో ఇది ప్రభుత్వం సొమ్ము కాదు. ఈ అన్న సమారాధన కూడా భక్తులు ఇచ్చే సొమ్ముతో అన్నదానం చేస్తున్నారు కాబట్టి రాబోయే ఉగాదికి అమ్మవారి ఉత్సవాలకు కూడా కమిటీ వారు మరి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా ఈ తాడేపల్లి పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా మన గ్రామ దేవత మన వెలవేర్పు బలుసులమ్మ తల్లికి రాబోయే ఉగాది దసరా ఉత్సవాలకి మరి అందరూ కూడా విరివిరిగా అమ్మవారికి మన కమిటీ వారు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి వారికి రసీదు తీసుకుని వీరి వస్తు రూపాయలు కానీ ధన రూపాయలు కానీ సందాలు ఇచ్చి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ప్రతి భక్తురాలు కూడా మరి ఇందులో సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ 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 బలుసులమ్మ వారి ఆలయ సన్నిధిలో స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కూడా పెద్ద ఎత్తున అన్నదానానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మాకు అత్యంత ఆత్మలు ఈ తాడేపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అయినటువంటి మా ఈతకోట తాతాజీ గారు, ఆ రోజు ఆలయం దినదినాభివృద్ధి చెందడంలో తాతాజీ గారు, మాణిక్యాలరావు గారు, బొలిశెట్టి శ్రీను గారు ముఖ్య పాత్ర పోషించి ఈ రోజున ఆలయాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్మించుకున్నామంటే వారి యొక్క కృషి పట్టుదల కారణంగా
అటువంటి వ్యక్తులు ఈ రోజున అన్నదానానికి సమర్పించడానికి ముఖ్య అతిథిగా మనకు ఇచ్చేయడం మనకు ఎంతో ఆనందదాయకం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ కూడా మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజల్ గారి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈఓ పిఆర్డి సుందరి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా మా మండల పరిషత్ భీమడోలు కార్యాలయం నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరం కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మండలంలో మొత్తం ఆల్ విలేజెస్లో కూడా ఈ కార్యక్రమం అనేది ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమం భాగంలో జరుగుతోంది. ఇది అందరూ కూడా చేస్తున్నారు. అందరూ కూడా దిగ్విజయంగా ప్రతిరోజు జరిగే ఈవెంట్లన్నీ కూడా 7/9/2024 నుంచి మాకు 1/10/2024 వరకు ఈ కార్యక్రమాలు మాకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు 2వ తారీఖుతో ఎండింగ్ అవుతాయి. మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుభ్రతగా పాటించడము అన్నీ కూడా, తర్వాత పూడికలు అలాంటివి ఏమైనా ఉంటే తీయించడము, ఎక్కడ చెత్త చెదారాలు ఏమైనా ఉంటే అవన్నీ తీయించడం, డంపింగ్గా కూడా ఎక్కడైనా ఉంటే కనుక ఆ డంపింగ్ ఉన్న చెత్తవన్నీ కూడా తీయించడం, అవన్నీ ఎస్డబ్ల్యూపీ షెడ్ దగ్గరికి చేరవేసి దాన్ని పొడి చెత్త తడి చెత్త కింద వేరు చేసి వాటిని వర్మీ కంపోస్టు తయారు చేయడానికి ఉపయోగించేలాగా మేము ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆ రకంగా కార్యక్రమం అనేది ప్రతి ఈవెంటు జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు మాకు ఈ మొక్కల యొక్క కార్యక్రమం ఎక్కడైనా చెంతలు ఉంటే అవి డంపింగ్ చేయడము, అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవాళ మండలం తరపున కూడా జరుగుతున్నాయని అందరికీ తెలియజేయడమే. స్థానిక జుబలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం నూలి సుబ్రహ్మణ్యం సూర్యకుమారి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్న సంరాధన జరుగుతుంది. ఈ రోజు 129వ వారం పురస్కరించుకుని విజయవాడ వాస్తవ్యులు నూలి సుబ్రహ్మణ్యం గారు, వారి సతీమణి గారు సూర్యకుమారి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. మహాలయ పక్షాల వల్ల వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు తలుచుకుని ఇవాళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. అలాగే ఆరేపల్లి ఉమామహేశ్వరరావు కూడా ఇవాళ వాళ్ళ పెద్దవాళ్ళ పేరుని వారు కూడా ఇచ్చారు. ఆ లలిత అమ్మవారు వాళ్ళని చల్లగా కాపాడి ఆ పైన ఉన్న పెద్దవాళ్ళు కూడా చక్కగా వాళ్ళని ఆశీర్వదించి చూడవలసిందిగా కోరుచున్నాం. మేము శ్రీచక్రానికి పాలాభిషేకం చేసి కుంకుమార్చనతో గుడి ప్రారంభం చేశాం. అందరూ భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే సాయంకాలం కూడా పూజలు అయి ఉంటాయి, వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే శాశ్వత అన్నదానం పథకం పెట్టినాం. 116 కట్టిన వాళ్ళకి సంవత్సరంలో ఒక రోజు వాళ్ళు కోరిన రోజున 100 మందికి అన్నదానం చేస్తాం. అదే రకంగా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఎవరైనా ఉన్నా కూడా వారానికి ఒక రోజు 6,000 రూపాయలు కట్టించుకుని 150 మందికి పెడతాం భోజనాలు. అది ఈ అవకాశాన్ని తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తుఫాను వరదలతో సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు గురువారం సాయంకాలం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం సభ్యులు సీఎం సహాయ నిధికి 3,15,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. అదేవిధంగా కొండ్రుపోలు జన సైనికులు 50,000 రూపాయలు, నందమూరి సర్పంచ్ శనగన రాంబాబు 15,000 రూపాయలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. పెంటపాడులోని దళితపేటలో సింహ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవ గణేష్ నిమజ్జన ఊరేగింపు శుక్రవారం వేడుకగా జరిగింది. నిమజ్జన ఊరేగింపులో తీన్మార్ డప్పులు, బుట్టబొమ్మలు, విచిత్ర వేషధారణలు, డీజే సౌండ్లు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, జనసేన నాయకులు కర్రి లక్ష్మణ్ రెడ్డి, కొనకళ్ళ హరినాథ్, వైసీపీ నాయకులు నల్లమిల్లి విజయానందరెడ్డిలు పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. 20 ఏళ్లుగా సింహ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సింహ యూత్ మారిశెట్టి తారక రామాంజనేయులు, అలమండ రణ, ధీర్ సింహ, బర్రే వంశీ, కొల్లి అంజీ, అలమండ నరసింహ, దుర్గారెడ్డి, పట్నాల రమణ తదితరులు పాల్గొన్నారు. అర్చకులు ఏలూరి జగదీష్ అర్చకత్వంలో స్వామివారికి నిత్య పూజలు జరిగాయి.
సింహయూత్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి గణపతి మహోత్సవాలు కంటిన్యూగా చేస్తున్నారు. ఇది చాలా అభినందించే విషయం. నరసింహారావు గారు ఆధ్వర్యంలో యూత్నంతా సమన్వయం చేసి అందరినీ ఇందులో బాధ్యతగా పాల్పంచుకునేలా చేసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే 20 సంవత్సరాలు చాలా లాంగ్ పీరియడ్. ఇంతవరకు కూడా అందరినీ కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కలిపి ఈ చక్కని కార్యక్రమం నిర్వహించి ఈ 9 రోజులు పూజలు చేసి ఈరోజు గణపతి దేవుణ్ణి ఊరంతా ఊరేగించడానికి ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. వారి సింహయూత్ అందరికీ, ఆ సభ్యులకి, నరసింహారావు గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, మా సింహయూత్ వినాయక చవితి ఎంతో ప్రతి సంవత్సరం ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి మా తమ్ముడు నరసింహారావు ఆధ్వర్యంలో మా సింహయూత్ ఇంచుమించు 60-70 మంది ఉంటారు. అంతా ఒకే మాట మీద ఉండి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నేను ఇక్కడ అటెండ్ అవ్వి ఇక్కడికి ఎప్పుడూ శుభాకాంక్షలు చెప్తుంటాను. మా ముగ్గురు అబ్బాయిలు కానీ ఇక్కడ ఉన్న యూత్ కానీ ఎంతో, మా జగదీష్ ఒకటి వచ్చిన తర్వాత పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు ఒక్కొక్క పీటల మీద కూర్చోబెట్టి ఈ 9 రోజులు ఎంతో వైభవంగా చేయిస్తున్న మన జగదీష్కి కూడా పేరు పేరున మా తమ్ముడు నరసింహారావుకి, మా అబ్బాయిలకి, మా సింహయూత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గత 20 సంవత్సరాలుగా అత్యంత ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మా మావయ్య గారు నరసింహారావు గారు 20 సంవత్సరాల నుంచి కుర్రోళ్ళు అందరినీ కలిపి ఆయన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 20 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ రోజు స్వామివారికి బ్రహ్మాండమైన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి విచ్చేసిన అందరికీ మా జనసేన పార్టీ తరఫున, అలాగే మా పెంటపాడు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాలుగా సింహయూత్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గ్రామస్తులు అందరూ సహకారంతో ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం చేయడం అంటే ఆ దేవుని అనుగ్రహం పూర్తిగా మాపై ఉందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాలు జరగడానికి గ్రామస్తులందరూ సహకరిస్తారు. కులాలకు అతీతంగా అందరూ సహకరించడంతో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అన్ని సామాజిక వర్గాలు కూడా నాకు అందుబాటులో ఉంటూ, నాకు విన్నంటూ ఉండి ఏ కార్యక్రమం తలవంచినా అది మంచి అయినా చెడైనా ఎవరికైనా సహకరించాలన్నా, ఆరోగ్యం బాగోకపోయినా సహకరించాలన్నా కూడా వాళ్ళు నాతో అండగదండలు అందిస్తూ ప్రతి ఒక్కరే సహకారం అందిస్తున్న కనసనగర్ వాసులకి, ఎస్సీ కాలనీ వాసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్థానిక కడకట్ల మర్రి చెట్టు సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సేవలు అందించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక 37వ వార్డులో జనతా హాస్పిటల్ దగ్గర మరి ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాలు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నాయండి. ఇక్కడ చిన్నపిల్లల కాడి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి పెద్దవాళ్ళ దాకా మహిళా కమిటీ ద్వారా మహిళలు, ఆ తర్వాత పెద్దల ద్వారా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ ఎంతో విశిష్టంగా పూజలు అందుకుంటూ 9 రోజులు భారీ ఊరేగింపు జరిగి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరిగిందండి. అయితే ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్న సమారాధన చాలా భారీ ఎత్తులో అన్న సమారాధన జరుగుతుంది. ఎందుకంటే పట్టణంలో కూడా ఎక్కడా లేనంత ఇదిగా ఇక్కడికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ వంటలు, కూరలు కానీ, వాళ్ళు వండే పలహారాలు కానీ అన్నీ కూడా చాలా రుచికరంగా ఉంటాయి. దానికోసం పనిగట్టుకొని ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఈరోజు అన్న సమారాధనకు వస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భారత కార్మిక సంఘాల సమైక్య IFTU శిక్షణ తరగతులను శుక్రవారం స్థానిక షాదిఖానాలో ప్రారంభమయ్యాయి. శని, ఆదివారాల్లో కూడా జరుగుతాయి.
ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ హాజరై జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు కర్తవ్యాలను గురించి బోధించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలూరి చారిత్రక భౌతికవాదం గురించి క్లాసులు తీసుకున్నారు. యు వెంకటేశ్వరరావు కార్మిక రంగంలో కార్యకర్తల పని విధానాన్ని బోధించారు. కావున కార్మిక వర్గం శని ఆదివారాల్లో జరిగే శిక్షణా తరగతులకు హాజరు కావాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ దేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొని వారికి కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్థానిక 31వ వార్డు రెల్లి కాలనీలోని శ్రీ బాల కనకదుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం దసరా ఉత్సవాలకు రాట పూజ చేశారు. ఈ పూజలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవింద్, మామిడి అచ్చుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ దసరా ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి శరణవరాత్ర మహోత్సవాల సందర్భంగా ఈరోజు పందిరాట వేయటానికి పెద్దలందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు అలాగే సోదరిమణులు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గణపతి పూజ పుణ్యావాసం చేసి మంత్రులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే గత 45 సంవత్సరాలుగా ఈ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మంచి బాగా చేస్తూ ఆలయ కమిటీ వారు కూడా చాలా చక్కనైనటువంటి విధానాలుగా ఆచరిస్తూ అందరినీ కూడా సగౌరవంగా పిలుస్తూ ఈ కార్యక్రమాన్ని చేయటం అందరికీ శుభదాయకం. అలాగే 31, 32 వార్డు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ సంతోషదాయకం. అలాగే ఈ రోజు నుండి అమ్మవారి పండగ ప్రారంభించడానికి ఆటమౌతం చేశారు పంతులు గారు. ఈ రోజు కాడి నుండి అమ్మవారి పండగ ఆలయం శుభ్రం చేసుకోవడానికి కానీ ప్రతి పనికి కూడా ముందడుగేయడానికి ముహూర్తం పెట్టారు. ఈ పండగ సక్రమంగా జరగాలని పట్ట ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజలందరికీ శ్రీ బాలకనకదుర్గమ్మ పరివార కనకదుర్గమ్మ వారు ఆశీస్సులు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు ఉండాలని అష్టైశ్వర్యాలు సంపాదించారు. ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని మా ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే 45 సంవత్సరాల నుండి శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయంలో రంగరంగ వైభవంగా అమ్మవారు విజయవాడలో అందరికీ ఏదైతే పూజలు అందుకుంటుందో అమ్మవారు ప్రతిరోజు అలంకరణలతో, అలాగే 32వ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పట్ట ప్రజలందరూ దర్శించుకొని అందరూ అమ్మవారి చేతిపత్రాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.